Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. టీవీకే పై సంచలన ఆరోపణలు చేశారు ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇచ్చినట్లుగా టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్ కి ఇచ్చిందని కూడా దినకరన్ ఆరోపించారు. తమిళనాడు గవర్నర్ కు ఒరిజినల్ కాపీ చూపించారు టీటీవీ దినకరన్. టీవీకే విజయ్ వ్యవహారంపై పోలీసులకు కంప్లైంట్ చేశారు టీటీవీ దినకరన్. దినకరన్ కు కౌంటర్ ఇచ్చింది టీవీకే. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది టీవీకే. దినకరన్ యూటర్న్ తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీవీకే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ సార్ కొంచెం పిల్లడి సార్ I am supporting KADK. I am submitted this letter support of mobile down to form the government. So I signed the letter around 6:30 and sent it here. When I saw the TV that he has supported, our party has supported Vijay, I got shocked. So I got appointment with the governor and I have submitted the letter to the governor and I told him to investigate and I feel it is forgery or it is masquerading. Okay. Or the letter should be forgery. So it should be investigated. తమిళనాట ఫోర్జరీ రాజకీయాలు నడుస్తున్నాయంటూ విజయ్ వ్యతిరేకులందరూ కూడా ఏకమై చేస్తున్నటువంటి ఆరోపణలు ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా ఫోర్జరీ చేశారు అనేటువంటి మరి. కానీ దీనికి టీవీకి కూడా కౌంటర్ ఇస్తూ కామరాజు సంతకం చేసినటువంటి వీడియోను కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏం జరుగుతుంది? నిజంగా తమిళనాడులో మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి యూటర్న్ తీసుకున్నారా, లేకపోతే ఫోర్జరీ చేశారని దినకరన్ ఆరోపించడం, ఇమీడియట్ గా టీవీకి ఒక వీడియోను కూడా, అంటే కామరాజు మద్దతు ఇస్తున్నట్లుగా సంతకం చేసినటువంటి వీడియోను కూడా విడుదల చేయడం, ఎలా చూడాలి వీటిని? తమిళ ప్రజలు ఏ విధంగా దీనికి సంబంధించి కామెంట్ చేస్తున్నారు? తమిళనాడులో క్షణానికి కూడా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని మనం చెప్పుకోవాలి. మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గుతున్న సందర్భాలు ఈ రోజు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిన విజయ్ అనూహ్యంగా కూడా వీసీకి మద్దతు వెనక్కి తీసుకోవడం వల్ల కూడా పరిస్థితి తారుమారైందని చెప్పవచ్చు. మరో సంచలనమైనటువంటి విషయం ఏంటంటే టీవీకే పైన కూడా ఏఎంఎంకే చీఫ్ టీవీ దినకరన్ పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తమ సంతకాన్ని తమ లెటర్ ని ఫోర్జరీ చేసి గవర్నర్ కు ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా టీవీకే దీనిపైన సీరియస్ గా ఉందని చెప్పవచ్చు. తను సంతకం చేస్తూ ఏదైతే టీవీకేకి మద్దతు తెలుపుతున్నట్టుగా సంతకం చేస్తున్నటువంటి వీడియోని కూడా ఇటు టీవీకే విడుదల చేసిందని చెప్పవచ్చు. ఏదైతే ఉద్దేశపూర్వకంగానే దినకర్ యూటర్న్ తీసుకొని ఇప్పుడు టీవీకే పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో తను ఏదైతే సంతకం చేస్తూ ఉన్నాడో, మద్దతు లేఖపై సంతకం చేస్తున్నాడో ఆ సంతకం చేసినటువంటి వీడియోను కూడా పూర్తి స్థాయిలో టీవీకే విడుదల చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పదవుల కోసం కూడా అక్కడ రాజకీయం జరుగుతుందని మనం చెప్పుకోవాలి. చిన్న పార్టీలు అయినప్పటికీ కూడా విజయ్కి పెద్ద తలనొప్పిగా మారిందని మనం చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో అంతా సవ్యంగా జరుగుతుందనే సమయానికి కూడా చిన్న పార్టీలో తలనొప్పిగా మారేటువంటి పరిస్థితి. ఏకంగా మంత్రి పదవులు ఆశించడం లేదు, మీరు పూర్తిగా డిప్యూటీ సీఎంలు కూడా ఆశించడం జరుగుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా విజయ్కి పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇప్పుడు ఎవరైతే ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఉన్నారో పూర్తి స్థాయిలో ఇతను కూడా ఫోర్జరీ చేశారని చెప్పేసి కూడా ఆయన పూర్తి స్థాయిలో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా విజయ్ ని ఒక్కిడి బిక్కిడి చేసినటువంటి సందర్భాలు తమిళనాడులో కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వీరు చేసినటువంటి ఆరోపణలు, ఈరోజు దినకరన్ చేసినటువంటి ఈ ఆరోపణల పట్ల కూడా పూర్తి స్థాయిలో టీవీకి గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. పూర్తి తన దగ్గర ఉన్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని రిలీజ్ చేయడం వల్ల కూడా పూర్తి స్థాయిలో ఏదైతే విజయ్ పూర్తిగా ఈ వ్యవహారంలో ఇరికించడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా దినకరన్ కావాలని గట్టిగా చేస్తాడని చెప్పేసి కూడా ఆరోపణలు వెలువడుతున్నట్టుగా తెలుస్తోంది. మద్దతు ఉపసంహరించుకున్నా పర్వాలేదు, కానీ దీనికి సంబంధించి ఆ విధంగా చేయడం సరికాదు అనేటువంటి మాట. ఏంటి ఈ పరిణామాలు ఎటువంటి రాజకీయ విపత్తుకు దారి తీస్తాయనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్?
పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇచ్చినట్టుగా లేకపోతే లేదంటే వాస్తవానికి 118 మ్యాజిక్ ఫిగర్ ఉందో దానికి సంబంధించినటువంటి పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపారు మేము చెప్పుకోవచ్చు. ఒక వీసీకే మినహాయించి మిగతా పార్టీల మద్దతు అంతా కూడా ఒక విజయ్కి ఉంది. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఏఎంఎంకే చీఫ్ దినకర్ ఎవరైతే ఉన్నారో దీని మద్దతు కూడా ఎవరు ఆశించలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా తానే మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత లెటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే లెటర్ ని గవర్నర్ కు సబ్మిట్ చేసిన తర్వాత కూడా అది నకిలీ లెటర్, అది ఫోర్జరీ చేశారు, వాళ్ళు ఫోర్జరీ చేస్తే గవర్నర్ ఇచ్చారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఒరిజినల్ లెటర్ పైన అంటే ఇచ్చినది ఒరిజినల్ లెటర్ అయినప్పటికీ కూడా ఫోర్జరీ అని చెప్పేసి కూడా తమిళనాడు గవర్నర్ కు ఒరిజినల్ కాపీ చూపిస్తూ దినకర్ గారని పూర్తి స్థాయిలో టీవీకి ఆరోపిస్తోంది. పూర్తి స్థాయి ఎందుకంటే అడుగడుగులో కూడా విజయ్ కి ఆటంకం కలిగించే విధంగా ఏదో ఒక బ్లేమింగ్ పాలిటిక్స్ కింద చూడాలంటారా, లేకపోతే తమిళ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కింద దీన్ని చూడాలంటారా? ఖచ్చితంగా బ్లేమింగ్ అంటే మనం చూడాలి. ఎందుకంటే పూర్తిగా మద్దతు తెలుపుతూ ఇస్తున్నటువంటి లేఖలు ఫోర్జరీ లేఖ అని చెప్పేసి కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళడము అనేక సందేహాలకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. విజయ్కి పోతల ముఖ్యమంత్రి పదవి అనేది అందరూ ద్రాక్షలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్షణంకు కూడా ఉత్కంఠగా మారుతున్న ఈ నేపథ్యంలో కూడా విజయ్ని మరింత ఇబ్బంది పెట్టే ఆలోచనలో మరింత ఇబ్బంది పెట్టే ధోరణిలో మనం కనపడతామని చెప్పవచ్చు. ఫోర్జరీ చేసినట్టే పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వం అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విజయ్కి ఒక మచ్చలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే విధంగా అతన్ని బ్లేమ్ చేసే విధంగానే అతనికి ఇమేజ్ కూడా భారీగా దెబ్బతీసే విధంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పాలి. పూర్తి స్థాయిలో ఈ రోజు వీపీకి ఇచ్చేటువంటి మద్దతు ఏదైతే ఉందో ఆ మద్దతు పైన ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా అన్న దానిపైన కూడా పూర్తిగా సంగతి వెళ్ళకున్నటువంటి పరిస్థితి. పోతాలు మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పదవులు కూడా వీళ్ళు ఆశిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే చిన్న పార్టీలు అయినప్పటికీ కూడా విజయ్కి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. 107 స్థానాల్లో విజయం సాధించుకున్నటువంటి విజయ్కి కూడా ప్రస్తుతం గడిచిన వారం రోజులు కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఈ రోజు ఏదైతే వీసీకి ప్రకటించబోయే నిర్ణయం పట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో లేదా అనే దాంట్లో ఆసక్తి ఎదురైన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా గవర్నర్ ప్రభుత్వ ఆహ్వానానికి కూడా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా మెజార్టీ లేదు కాబట్టి 116 స్థానానికి 116 సీట్ల మెజార్టీ మాత్రమే ఉంది. కాబట్టి మరొక 2 స్థానాలు అవసరం ఉంది. కాబట్టి పూర్తి స్థాయి ఈ రోజు బీసీకి ఇచ్చేటువంటి ఏదైతే మద్దతు ఉందో దానిపైన కూడా ఆధారపడేటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా క్షణం ఒక ఉత్కంఠగా కూడా తమిళనాడులో రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. తమిళనాట రసవత్తర రాజకీయాలకు వేదికైంది తమిళనాడు ప్రస్తుత పరిస్థితి. ఇక టీవీకే పై సంచలన ఆరోపణలు చేశారు ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇచ్చినట్లుగా టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కి ఇచ్చిందని దినకరన్ ఆరోపించడం, తమిళనాడు గవర్నర్ కు ఒరిజినల్ కాపీ చూపించారు. ఈ నేపథ్యంలో టీటీవీ దినకరన్ అయితే టీవీకే విజయ్ వ్యవహారంపై పోలీసులకు కంప్లైంట్ చేశారు టీటీవీ దినకరన్ కు కౌంటర్ ఇచ్చింది టీవీకే. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది టీవీకే. దినకరన్ యూటర్న్ తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీవీకే ఆగ్రహం వ్యక్తం చేస్తారు.